చిన్న ఊరు, నిశ్శబ్దం. ఈ వెచ్చని ఉదయం, ఈ మట్టి మార్గం. ఇక్కడ ప్రతి క్షణం శాంతిగా ఉంది. నా గ్రామం ఎంత అందంగా ఉందో. అక్కడే సీత జీవితం. ఇదే నా రోజు. ఇంకా ఏదైనా ఉందా? నా వయసు 18, కాని బాధల్ది. ఈ కన్నీళ్లు ఆగటంగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. నాన్న, మీరు బాగున్నారా? కూతురు, నా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. నేనిక్కడ ఉన్నాను నాన్న, మిమ్మల్ని వదిలిపెట్టను. ధన్యవాదాలు కూతురు. అమ్మ కూలి పని. ఇది మా జీవితం. రోజూ ఇలాగేస్తాని. చెమటోడుస్తున్నా కష్టపడి పెళ్ళిరే. ఒక్క అడుగు ముందుకు వేయాలి. సీతకి ఒకే కల. ఈ పుస్తకాలు నా జీవితాన్ని ఇమానికి, నా కలను నిజం చేసుకోబడి చదువుతాను. ఒకరోజు నా ఊరికి నేను గర్వంగా ఉంటాను. చదువుతో జీవితం మార్చాలి. ఈ పుస్తకాలు నా జీవితాన్ని మారుస్తాయి. వెలుగువైపు నడవాలి. నా కలలు నిజం చేసుకోవాలి. ఉదయం పనులు మొదలుపెట్టాలి. ఇక ఇంటి పనులు చేద్దాం. చేతితో ఊడ్చితే బాగా శుభ్రమవుతుంది. ఇలా కదిలిస్తే మంచి శుభ్రం. ఇంకా కొంచెం చేయాలి. ఇంకొన్ని క్షణాల్లో నా కళాశాల జీవితం మొదలవుతుంది. ఇప్పుడు నా బ్యాగ్ తీసుకొని బయలుదేరాలి. వెళ్ళొచ్చా? అలసిపోయాను. నా ప్రయాణం కొనసాగించాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రాత్రి చదువు. ఇది చాలా కష్టం, కానీ నేను చదవగలను. అవును, ఇప్పుడు అర్థమైంది. లైట్ లేదు, కాని ఆశ ఉంది. ఈ చీకే ప్రార్థన ముందుకోబలు చూడిస్తున్నా. ఒకరోజు నా కషాండం తెలుంది. ఈపు నా ప్రయాణకి ఇప్పుడకే తెరవంది. ఫీజు సమస్య. దయచేసి వెంటనే క్లియర్ చేయండి. సార్, నేను చేయలేదు సార్. సార్, టైం ఇవ్వండి. ఫీజు లేకపోతే ఎగ్జామ్ లేదు. తెవమచీర్ ఎగ్జామిను. ఇంటికి నిశ్శబ్దంగా వచ్చింది. ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎవరూ లేరా ఇందులో? పుస్తకాలు భారంగా అనిపించాయి. అయ్యో, పడిపోతున్నాయి. ఇంకా ఎంత దూరం నడవాలి? రాత్రి. ఈ ఇల్లు ఎంత నిశ్శబ్దంగా ఉంది. నాకు భయంగా ఉంది. What's this doing here? These pages look really old. I wonder what's at the end of this hall. ఇది చిన్న కవర్. జాగ్రత్తగా తీసుకో. ఇదెవరి నుంచి వచ్చింది? ఇది తీసుకోమ్మా. జాగ్రత్తగా చూసుకో. నా కమ్మైనది. ఎందుకు కన్నీళ్ళు? సీతా, ఏమిటి ఆ సంచిలో? అమ్మమ్మ, ఈ లోపల డబ్బు. అది ఎక్కడి నుండి వచ్చింది? నేను తెరుస్తోంది. ఇంత డబ్బు ఎక్కట నుంచి వచ్చిందిదంతా? నాకు కూడా అర్థం కావడం లేదు అమ్మమ్మ. ఇంతపో ఎవరు పెట్టారు తెలియనంటారు. ఎవరు ఇచ్చి ఇంటారు, కానీ ఎందుకు? అమ్మమ్మ, ఆ మాట నిజమా? అవును నా బిడ్డ, క్షమించు. నన్ను ఎందుకు చెప్పలేదు? నా లోపమే. ఇప్పుడు కలిసి ఉందాం. ఏడవకు, నేను ఇక్కడ ఉన్నాను. అమ్మమ్మ, కొన్ని నెలల తర్వాత ఇక్కడ చేరాను. నీ మాటలు నన్ను ఇంత దూరం తీసుకుందే నా బిడ్డ. ధర్మీవనే ఇది సాధ్యమని తిన్నే.
ఈ విజయం నా అమ్మది. నా బిడ్డ నా గర్వం కామెరం. ఇంతవరకు చూశారు అంటే మీరు ఇంటెలిజెంట్ అని అర్థం అవుతుంది. మీకు తప్పులు తెలిసింది అంటే కామెంట్లో టైప్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.